ఈ 6 హామీలని ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో చాలా గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. మీ మీద కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఆ 6 హామీలు అమలు చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ఏడాదికి కొన్నిటినైతే స్వస్తి చెప్పిన పరిస్థితిని కూడా మనం చూసాం. అసలు ఈ ఆరామీల ఎక్కడండి ఏదన్నా అమలు చేసామని అంటారు కానీ అది మాత్రం అమలు అయ్యేది ఉండదు. పదో ఎన్నో ముచ్చుకిచ్చేసి ఊరుకుంటారు అంతే. పెన్షన్ల వరకు చంద్రబాబు నాయుడు పెన్షన్ తప్పించి ఇంకేది చేయట్లేదు. అన్నీ కూడా గాలికి వదిలేశారు. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎడ్యుకేషన్ అవును భారతదేశంలో కేరళ నెంబర్ 1 ఇప్పుడు, కానీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మళ్ళీ 16వ స్థానానికి వెళ్ళిపోయింది. భారతదేశంలో ఇది మేము చెప్తున్న లెక్కలకు కోసమా సెంట్రల్ గవర్నమెంట్ 16వ స్థానానికి వెళ్ళిపోయింది. ఇవాళ మన అమ్మఒడి లేదు, ఇది లేదు, మొత్తం అందరూ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే ఇంజనీరింగ్ ఫీజు ఉందో 72,000 మించి ఉండకూడదని పెట్టాడు. ఇప్పుడు 1,20,000కి వెళ్ళిపోయింది. అది ఫీజు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, ప్లస్ దాన్ని డబల్ చేసేసుకునే పరిస్థితికి తీసుకొచ్చేసాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఎవరు చదువుతారండి? డబ్బున్న వాళ్లే చదువుతారు, డబ్బు లేని వాళ్ళు పనిమంతులుగా ఉండిపోవాలి. కొంతమంది తెలుగు మీడియం మీద కామెంట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద సుప్రీంకోర్టులో జడ్జిలు చేసిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా. సో జగన్మోహన్ రెడ్డి తెలుగు మీడియాన్ని తీసేశాడు, మళ్ళీ తెలుగు మీడియాన్ని తీసుకురండి, ఇంగ్లీష్ మీడియాన్ని తీసేయని చెప్తున్నా. అంటే జగన్ మీద కోపమా, లేదంటే అది తెలుగు మీడియం మీద? ఏదేమైనా పేదవాళ్ళ మీద కోపం అనుకోవాలి. పేదవాళ్ళు చదువుకోకూడదు, పేదవాళ్ళు పనివాళ్ళుగానే ఉండాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వస్తే వాళ్ళన్నీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. ఈ డబ్బున్న వాళ్ళే అన్ని క్యాప్చర్ చేయాలి అనే ఉద్దేశం మీద వాళ్ళని అనగదొక్కే కార్యక్రమమే ఈ కార్యక్రమం. ఇవాళ ఇంగ్లీష్ మీడియం పెట్టి బైజూస్ అనే యాప్ తీసుకొచ్చి సెంట్రల్ సిలబస్ పెట్టి అన్ని రకాలుగా క్లాత్ ఇచ్చి, బట్టలు ఇచ్చి, బుక్స్ ఇచ్చి, బ్యాగ్స్ ఇచ్చి, ప్యాడ్ ఇచ్చి ఎంత బాగా చదివించే కార్యక్రమం చేశారు. ఇవాళ మళ్ళీ మొదటికి వచ్చేసింది. రేషన్ బియ్యంకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు, సీజ్ ద షిప్ అని చెప్పేసి. అది చాలా సంచలనంగా మారింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వమే దాన్ని మీకు సీజ్ చేసే హక్కు లేదు, అసలు మీకు ఇది ఏదైతే మీరు చేసింది తప్పని మీరు ఆ శాఖకు సంబంధించి మంత్రిగా కూడా పనిచేశారు. ఏంటి ఆయన చేసినటువంటి తీరు ఎలా చూడాలి? అసలు ఆ మంత్రి గారు ఆ రైస్ ఆ షిప్ లోకి ఎలాగెళ్ళి నువ్వు సీజ్ చేశాను గోడౌన్స్, సీజ్ చేసిన గోడౌన్స్ని మేము ఎప్పుడైతే రైస్ సీజ్ చేసామో ఆ సీజ్ చేసిన బియ్యం ఆ నెలలోనే మేము ఆక్షన్ పెట్టేసేవాళ్ళం. 29-30 రూపీస్ మాకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. గతంలో కుళ్ళిపోయి ముక్కుపోయిన బియ్యం 3 రూపాయలు 4 రూపాయలకి అమ్మే పరిస్థితి ఉండేది. నువ్వు కాకినాడ వెళ్ళి పెద్ద అడావిడి చేసి అన్నీ చేసి గోడౌన్స్ సీజ్ చేసి ఆ రైస్ని యాక్షన్ పెట్టకుండా మళ్ళీ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఎత్తుకునేటట్టు చేసి మళ్ళీ ఈయన అడావిడికి వెళ్ళి సీజ్ ద షిప్ అంటే ఏంటండి ఇది? గత ప్రభుత్వంలోనే దీనికి పర్మిషన్స్ వచ్చాయి, వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు చేశారు. అన్ని కూడా బురద జిమ్మే కార్యక్రమాలే. సీజ్ ద షిప్ లేదు, మా షిప్ వెళ్ళిపోయింది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని పర్మిషన్ ఇచ్చి దీన్ని పంపించేసింది. సో వాలంటీర్లకు సంబంధించిన విషయం ఇప్పుడు చాలా సంచలనంగా మారింది సార్. మీకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. ఇప్పుడు పాపం వాళ్ళ పరిస్థితి చెప్పలేని బాధ, కూటమికి సంబంధించి వాళ్ళు పోరాటం చేయలేని బాధ ఏంటి పాపం వాళ్ళది? వాలంటీర్స్ కూడా వాళ్ళని నమ్మారు. చాలా మంది చెప్పారు వాళ్ళ 10,000 రూపాయలు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు 5,000 రూపాయలు ఇస్తున్నారు, కూటమి గెలిస్తే మాకు 10,000 వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా నమ్మి మమ్మల్ని వదిలేసి వాళ్ళకి సపోర్ట్ చేశారు. వాళ్ళు ఈ రోజున బాధలు పడుతున్నారు, వాళ్ళు బాధ పెడుతున్నారు. వాళ్ళు నమ్మారు. వాళ్ళు గొర్రె కషాయం నమ్ముతుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మేలు చేస్తే, ఇన్ని లక్షల మందికి ఇచ్చి ఇంత గౌరవం పెంచితే వాళ్ళు ఇతను వదిలేసి అటు వెళ్ళారు. ఆయన కసక్ అంతే. వాళ్ళు ఇప్పుడు చాలా చెప్పుకోలేని బాధలో ఉన్నారు. సో మీరు కూడా రీజనల్ కోఆర్డినేటర్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు చాలా సీనియర్గా భావించి ఒక పదవిని ఇచ్చారు. మీరు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఆయన హయాంలో పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన మంత్రివర్గంలో ఉన్నారు. చేంజెస్ చూస్తున్నప్పుడు ఏంటి ఆయన మైండ్ సెట్కి ఈయన మైండ్ సెట్కి ఏమైనా కనిపిస్తూ ఉంటుందా పోలిక? ఇద్దరిది ఒకటే మైండ్ సెట్, ఇద్దరికి ప్రజలకు మంచి చేయాలని. ఆయన కొంచెం ఎన్నో అనుభవాలు చూసేస్తున్నారు. ఈయన కూడా అంత అనుభవం కన్నా బాగానే చేసుకొచ్చారు, కానీ మోసం జరిగింది కొంతమంది. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే నెంబర్ 1గా చేసుకొచ్చారు. చదువులు నెంబర్ 1లో తీసుకొచ్చారు. ఇవాళ కొనుగోలు శక్తిలో నెంబర్ 1 రాష్ట్రంలో నడిపించారు. కరోనా టైంలో ప్రపంచ దేశాలను పేరు తెచ్చుకున్నాం. ఇవాళ మెడికల్ కాలేజీలు తెచ్చాడు. ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఎవరు మాడతలేదు దాని మీద. ఎంత దుర్మార్గం అనేది. ఆ మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నడిపితే ఎంతమంది పేదవాళ్ళకి ఎంతమంది జరిగేది. సీట్లు వచ్చాయి, వచ్చిన సీట్లు కూడా వెనక్కి పంపించేసే కార్యక్రమం మాకు వద్దని రాసేది. ఏంటండి ఇది అసలు? దుర్మార్గం కాదండి ఇది. మనం అసలు సీట్ల కోసం పోరాడతారు.
ఏ ముఖ్యమంత్రి అయినా సరే వచ్చిన వాటిని పాడు చేసుకుంటున్నాడంటే ఏమనాలండి ఆయన్ని? అవును. స్టీల్ ప్లాంట్ గురించి కూడా మీరు ఇప్పుడు నిన్న డైరెక్ట్ కేంద్ర మంత్రిగా చెప్పారు, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ చేద్దాం. స్టీల్ ప్లాంట్ పోరాటం చేసి ఆపగలిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కూటమి వచ్చిన తర్వాత మొత్తం తలొగ్గేస్తున్నారు. ఇవాళ ఏదో డబ్బు ఇచ్చారని సంఖ్యలు కుట్టుకుంటున్నారు. దానికి ఏమి ఫ్యాక్టరీ ఆపటానికి కాదు, ఫ్యాక్టరీ ఆపటానికంటే దాని అప్పులు తీర్చాలి, దానికి ఏదైనా గనులు ఏర్పాటు చేసి దీన్ని కంటిన్యూ చేస్తాం, దీన్ని ప్రైవేట్ పరం కానివ్వని చెప్పి వాళ్ళ వాయిస్ రావాలి. లేదు ఎక్కడ ప్రైవేటీకరణకు సంబంధించి ఎక్కడ వాళ్ళు మాట్లాడకుండా జస్ట్ డబ్బులు రిలీజ్ చేసామని చెప్తున్నారు. ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్ని ఎంతో నినాదం, ఎంతో మంది బలిదానంతో వచ్చిన దాన్ని నిష్కారణంగా స్వార్థ బుద్ధితో పోగొట్టేస్తున్నారు. ఇది చరిత్రలో చరిత్రహీనంగా చంద్రబాబు నాయుడు మిగిలిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కేంద్ర మంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆగిందన్నాడు. అవును, ఆయన చెప్పాడు, డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అసెంబ్లీలో మీరు కూడా తీర్మానం చేశారు కదా, తీర్మానం చేశాము. అటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దాని మీద మాట్లాడలేదు. వాళ్ళు కూడా ఇప్పుడు అసెంబ్లీలో దాని గురించి తీర్మానం చేయలేదు. సో కంక్లూడ్ చేస్తే సార్, మీరు ఒక రీజనల్ కోఆర్డినేటర్గా ఇప్పుడు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి మీకు ఒక బాధ్యతలు ఇచ్చారు. ఏంటి వైసీపీ పార్టీ ఈ 4.5 ఏళ్లలో కూటమికి సంబంధించి కేసులు భరించి అన్ని భయపెట్టిన నిలబడే శక్తి ఉంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఇవాళ కేడరే గట్టిగా ఉన్నారు. మమ్మల్ని జైల్లో పెట్టినా ఎక్కడ పెట్టినా ఎదుర్కొంటాం, మేము నిలబడతాం. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి, ఈ ప్రజలకు మంచి జరగాలి, మంచి చేయాలి, ఏం భయపడేది లేదని అంటున్నారు. మీతో పాటు సహచరుల ముందు చాలా మంది కేసులు పెట్టి జైల్లో పెట్టిన పరిస్థితులు, మీ మీద కూడా ఏమన్నా కూటమి సర్కార్ కేసులు పెట్టి? నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఏ కేసు పెట్టినా జైలుకి పంపినా జైలుకి వెళ్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. రేపే నన్ను జైలుకి పంపించమనండి, నేను రెడీ. సిద్ధంగా ఉన్నారు. మీ మీద ఆరోపణలు ఎవరు, చాలా మంది మంత్రుల మీద ఆరోపణలు చేస్తున్నారు, కానీ నాగేశ్వరరావు గారి మీద ఆరోపణలు ఎందుకు రావట్లేదు? నా మీద కూడా బోల్డ్ని చేశారు, 1000 కోట్లు అని చెప్పారు. 1000 కోట్లు ఉన్నాయని చూపించమనండి, చూపించండి. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వం ఏ రకంగా సరే నన్ను లోపల పెట్టుకోమనండి. ఓకే, మీ మీద కూడా ఉంది, ఒక కన్ను ఉంది. ఏ దేశం నేను సిద్ధంగా ఉన్నాను, దేనికి భయపడి, నేను దేవుడికి తప్పించి ఎవరికి భయపడను.